ప్రేమ పేరుతో సమాజంలో రోజు రోజుకి ఉన్మాదం పెరిగిపోతుంది. తనను ప్రేమించలేదన్న ఒకే ఒక్క కారణంతో ఓ కిరాతకుడు నడి రోడ్డుపై పగటిపూటే రెచ్చిపోయాడు. జనం చూస్తుండగానే నడిచే దారిలో కత్తితో యువతిపై వేటాడాడు. కాపాడాలంటూ ఆమె ప్రాణభయంతో పరుగులు తీసినా కనికరం లేకుండా వెంబడించి కిరాతకంగా నరికి చంపేశాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బాంట్వాల్లో గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘోర హత్య ఉదంతం దేశవ్యాప్తంగా పెను కలకలం రేపుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ యువతి ఎవరు? ఆ ఉన్మాది అంత దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు? దక్షిణ కన్నడ జిల్లా కక్కేపడుగు గ్రామానికి చెందిన 21 ఏళ్ల లావణ్య కల్లాడ్కలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తుంది. నిత్యంలాగే గురువారం సాయంత్రం కూడా తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. సరిగ్గా సాయంత్రం 6 గంటల సమయానికి బంట్వాల్ బీసీ రోడ్లోని కేఎస్ఆర్టీసీ కొత్త బస్టాండ్కు చేరుకుంది. బస్సు కోసం రోడ్డు పక్కన వేచి చూస్తుంది. అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న తరుణంలో మృత్యువు ముంచుకొచ్చింది. ఆమెకు దూర బంధువైన చేతన్ అనే యువకుడు అక్కడికి చేరుకున్నాడు. బెల్తంగడి తాలూకా ఒడిల్నాల గ్రామానికి చెందిన ఈ చేతన్ గత కొంతకాలంగా లావణ్యను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తన ప్రేమను లావణ్య నిరాకరించిందనే కక్షతో రగిలిపోతున్న అతడు పక్కా ప్లాన్తో సంచిలో పెద్ద కత్తిని దాచుకొని బస్టాండ్కు వచ్చాడు. బస్టాండ్ వద్ద నిలబడిన లావణ్యతో చేతన్ మొదట వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత ఒక్కసారిగా తన బ్యాగ్లో నుంచి పదునైన కత్తిని బయటకు తీశాడు. ఆ ఆయుధాన్ని చూడగానే భయాందోళనకు గురైన లావణ్య ప్రాణాలు దక్కించుకోవడానికి కాపాడండి కాపాడండి అంటూ పరుగులు తీసింది. కానీ ఆ ప్రేమోన్మాదిలో కొంచెం కూడా జాలి కలగలేదు. జనం చూస్తుండగానే రోడ్డుపై ఆమెను వెంబడించాడు. చివరకు లావణ్యను పట్టుకొని కత్తితో ఆమె గొంతుపై శరీరంపై విచక్షణ రహితంగా నరికాడు. లావణ్య రక్తపు మడుగులో కింద పడిపోయే వరకు ఆమెపై దాడి చేస్తూనే ఉన్నాడు. ఆమె ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న తర్వాత తాను తెచ్చిన కత్తిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. నడి రోడ్డుపై జరిగిన ఈ కిరాతకాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న లావణ్యను వెంటనే బాంట్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఆమె శరీరంలో నుంచి రక్తం మొత్తం పోవడంతో చికిత్స పొందుతూ లావణ్య కన్ను మూసినట్లు వైద్యులు ప్రకటించారు. మరోవైపు ఈ భయానక హత్యకు సంబంధించిన దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఉన్మాది చేతన్ వేటాడినట్లు వెంటపడి దాడి చేయడం, ఆపై పారిపోవడం లాంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.